వచ్చినా మీరు కూడా అందరు ఇంత మంది వస్తారు అనుకోలేదు. ఓ మై గాడ్, షాక్ అయ్యారా? ఇది ముందు ఇది వెనుకల షాక్ అయ్యారా? జిస్మత్ జైల్ మండి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫుడ్ చైన్ ఇది. సహజంగా ఏంటంటే మనం ఒక ప్లేస్కి వెళ్తున్నామంటే నేనైతే అన్నీ చూసుకునే వస్తా. నాకు భయం, ఎందుకంటే ఇవాళ రేపు మీడియాలో, సోషల్ మీడియాలో మనం ఏ పని చేస్తున్నామని చూసి దాని మీద గుడ్ ఆర్ బ్యాడ్ మాట్లాడుకుంటారు. కాబట్టి జిస్మత్ జైల్ మండి వీళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు చెప్పింది ఒక క్రెడిబుల్ జర్నలిస్టు, ఇలా ఫలానా నాకు బాగా తెలిసిన వాళ్ళు మీరు వెళ్ళాలి అని అడిగారు. ఇంకా తను చెప్పాడంటే దాంట్లో ఇంక నేను ఆలోచించడానికి ఏముండదు. సో దీని గురించి తర్వాత నాకు టేస్టీ తేజ చెప్పాడు, చాలామంది చెప్పారు దీని గురించి. సో నేను ఎప్పుడు రాలేదు, కానీ ఫస్ట్ టైం గమ్మత్తు కొంచెం జైల్లో పడేసినట్టు. కాస్త కొంచెం లగ్జరీ జైలు ఇది, చాలా బాగుంది. ఫుడ్ టేస్ట్ చేస్తాను ఇప్పుడు, ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే లేకపోతే ఇన్ని చైన్లు 15 బ్రాంచ్లు అంటే నాటే జోక్, అది కూడా హైదరాబాద్ సిటీలో. సో డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ అమ్మ గౌతమి. జనరల్గా ఏంటంటే ఇవాళ రేపు పిల్లలు క్లబ్బులు పబ్బులకు వెళ్ళటం అలా చూశాను చాలామందిని, కానీ ఎస్టాబ్లిష్ చేయటం ఆడపిల్లలు చాలా సంతోషం, చాలా బాగుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇది తన టార్గెట్ రీచ్ అవ్వాలని, తన టార్గెట్ 50 బ్రాంచ్లు అని చెప్పారు. సో నైస్ అమ్మ, ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. చెప్పండి. అందరికీ నమస్కారం, నేను మీ అనన్య నాగల్ల. నేను ఈరోజు గోల్రెడ్డిలోని జిస్మత్ మండి జైల్ మండి ఓపెనింగ్కి రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే వచ్చేటప్పుడే విన్నాను, అంటే నేను ఇంతకుముందు వెళ్ళలేదు కానీ నా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు. అండ్ వచ్చేటప్పుడు విన్నాను, జైల్ కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా అనిపించింది నాకు. అండ్ ఆల్సో ఫుడ్ టేస్ట్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. అందుకని ఇన్ని బ్రాంచెస్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు.
సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో పాటు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా ఇన్విటేషన్ మన్నించి ఇక్కడికి వచ్చినందుకు నేను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ అనన్య గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ బోలే గారికి థ్యాంక్ యూ సో మచ్. మా పార్ట్నర్ గౌతమ్కి కూడా ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఆన్ అవర్ అచీవ్మెంట్ టుడే. సో ఇది 15th బ్రాంచ్. ఫస్ట్ నుంచి అంత ఈజీ జర్నీ ఏం కాదు, ఎందుకంటే వీఆర్ ఆల్సో సో యంగ్. మాకు ఎలా రెస్టారెంట్ కావాలో అలా డిజైన్ చేసుకోవటం జరిగింది. ఎందుకు అలా జరిగిందంటే నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొటేషన్ ఒకసారి చదివాను. అందులో ఏముంటుందంటే మనకేం కావాలో ఆ గ్యాపే ఫిల్ చేయాలి బిజినెస్లో అని. సో రెస్టారెంట్స్కి వెళ్తుంటే నాకేమనిపించిందంటే మనకు కావాల్సిన క్వాలిటీ మిడిల్ క్లాస్కి అవైలబుల్ అయ్యే రేట్లో లేదు అని నాకు అనిపించింది. సో మేము ఆయిల్స్ రీయూజ్ చేయం, మళ్ళీ కలర్ యాడ్ చేయం, స్టాక్ అసలు ఉండదు ఏ రోజు. మన హైదరాబాద్లో ఇన్స్పెక్షన్స్ జరిగినట్టు మా రెస్టారెంట్లో మా బ్రాండ్లో రోజు జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ మేము ఫిక్స్ చేసుకొని స్టార్ట్ చేసి ప్రతిరోజు దాని మీద వర్క్ చేస్తున్నాం. అండ్ మాకు ఎవరైనా దేవుళ్ళు ఉన్నారంటే అది మా కస్టమర్సే. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ. ఈ ఫుడ్ ఫాల్కి, ఈ బ్రాండ్ వాల్యూకి అన్నిటికీ మీకు రుణపడి ఉంటాము. అండ్ క్వాలిటీ ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. సారీ లేట్గా అడ్రస్ చేశాను. మా ప్రతి బ్రాంచ్ మేము చేసేదంతా కస్టమర్స్ దాకా రీచ్ అవుతుందంటే అది ఓన్లీ మీడియా వల్లే. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరితో ఇది ఫస్ట్ జర్నీ కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక కళావందనాలు. ఈరోజు జైల్ మండి అని, అంటే ఇది గౌళిదొడ్డికి వచ్చాం ఇక్కడికి. అంటే యాక్చువల్గా ఏంటంటే జైల్ మండి జిస్మత్, జైల్ మండి జిస్మత్ జైల్ మండికి వచ్చాము మేము ఇక్కడికి. ఈరోజు మా ప్రముఖ నటులు మరియు మా బిగ్ బాస్లో విన్నర్కి రన్నర్కి హీరో మా శివాజీ అన్నకు మనస్ఫూర్తిగా నేను కళావందనాలతో, అలాగే ఈరోజు అనన్య గారు గెస్ట్గా రావడం, తర్వాత దీని ప్రొపరేటర్ అంటే జైల్ మండి జిస్మత్ జైల్ మండికి ప్రొపరేటర్ అయినటువంటి గౌతమి గారు వారి పిలుపు మేరకు మా శివాజీ అన్న రావడం, వారితో పాటు నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ఈరోజు జైల్ మండిలో రాగానే మరి ఇలా పెట్టారు పక్కన. అసలే నాకు బోలే ఏమన్నారన్నా మరొకసారి అండి. బోలే తూ గాలే అన్నారు కదా. ఈ గాలే అంటే పాడు అని అర్థం హిందీలో. సో అలాగే ఈ జైల్ మండి జిస్మత్ గురించి ఒక పాట అన్న కోరిక మీదట ఇక్కడ కూడా నేను పాడుతున్నాను. జిస్మత్ జిస్మత్ ఇందులోకి రావాలంటే ఉండాలండి కిస్మత్. జిస్మత్ జిస్మత్ ఇందులోకి రావాలంటే ఉండాలండి కిస్మత్. చికెన్ 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 జ్యూసీ, మటన్ మటన్ జ్యూసీ, ఇదిగో మండి. అరే డిఫరెంట్ ఐటమ్స్. ఏ జిస్మత్ జిస్మత్ ఇందులోకి రావాలంటే ఉండాలండి కిస్మత్. సో ఈ రకంగా మరి జిస్మత్ సాంగ్ నేను మనస్ఫూర్తిగా, అంటే ఇక్కడే మా అన్న నా పక్కన ఉంటే బిగ్ బాస్లో అట్లే వచ్చినాయి ట్యూన్స్. ఇప్పుడు అన్నగారు పక్కన ఉండడం నా అదృష్టం. సో అలాగే మీ మండి అంటే మీ జైల్ మండి ట్యూన్ కూడా అలాగే వచ్చింది. ఓకే, మొత్తం మీద అయితే మీడియా మిత్రులందరూ కూడా ముఖ్యంగా ఈ జిస్మత్ దాన్ని పబ్లిసిటీ చేయండి, జైల్ మండిని పబ్లిసిటీ చేసి భగవంతుడు ఇచ్చినటువంటి 3 వరాల్లో ఒక వరం ఫుడ్. మనం ఎంత సంపాదించినా ఎంత చేసినా టెన్షన్లన్నీ తగ్గించుకొని ఫస్ట్ ఫుడ్ తినడం అలవాటు చేసుకోండి. మంచి ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యంగా ఉంటే అందరం ప్రొఫెషనల్స్లో పైకి వస్తాం. కాబట్టి ఈ జిస్మత్ జైల్ మండిని ఆశీర్వదిస్తూ మీ బోలే పాట బిడ్డ. లవ్ యూ ఆల్. బోలే అంటే హీరో అంటే మీరే. థ్యాంక్ యూ.